కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జల జగడం రాజుకుంటోంది. కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసింది మీరంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. నీటి వాటాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. త్వరలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజల్లో కాంగ్రెస్ ను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. అయితే బీఆర్ఎస్ బహిరంగ సభల కంటే ముందే అసెంబ్లీ వేదికగా కృష్ణా నీటి వాటాపై చర్చకు పెట్టేందుకు రెడీ అవుతుంది రేవంత్ సర్కార్. నీటి వాటాలో బీఆర్ఎస్ చేసిన అన్యాయం ఏంటో అసెంబ్లీ వేదికగా ఆధారాలతో సహా నిరూపిస్తామంటోంది కాంగ్రెస్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, కృష్ణా నది నీటి వాటాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ పార్టీ మీటింగ్ పెట్టి విమర్శలు చేసిన దగ్గర నుంచి మొదలు కొడితే ఆ తర్వాత సీఎం, మిగతా మంత్రులందరూ కూడా వరుసగా బీఆర్ఎస్ పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య వాదనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది మరింత స్థాయికి వేయే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా నది వాటాల విషయంలో ఏపీ ఎక్కువగా నీరు తీసుకెళ్తుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కృష్ణా నదిలో ఎక్కువ నీళ్లు తీసుకునే విషయంలో తెలంగాణకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినట్టు కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పందాలకు సంబంధించి సంతకాలు పెట్టింది. ఏపీ ఈ ప్రభుత్వానికి తలొగ్గింది. ఏపీకి ఎక్కువ నీరు తీసుకుపోయే విధంగా ఒప్పందాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలి వల్లే ఇప్పుడు తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన మరింత ముదిరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే నెలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలకు సిద్ధమవుతూ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, అలాగే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 బహిరంగ సభలు పెట్టాలనుకుంటుంది. కృష్ణా నదిలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎండగట్టాలని ఈ తరహా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్. ఇట్ ది సేమ్ టైం అంతకంటే ముందే బీఆర్ఎస్ తెలంగాణకు చేసిన అన్యాయంపై మేము ప్రశ్నిస్తుంటాం. సభా వేదిక, అసెంబ్లీ సభా వేదిక కూడా అన్ని ఆధారాలతో బీఆర్ఎస్ను ఎండగడతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ నెల 9 నుంచి 29 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మొదటి రోజే కృష్ణా, అలాగే గోదావరి నది విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు, తద్వారా తెలంగాణ జరుగుతున్న అన్యాయంపైన ఆధారాలతో సహా కూడా సభా వేదికగా నిరూపిస్తాం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఈ అంశంపైన మాట్లాడాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ నెల 29న ఈ అంశాలపై మాట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా సమాచారం. అటు బీఆర్ఎస్ నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు హరీష్ రావుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా వచ్చే అసెంబ్లీ సమావేశాల వేదికగా జగడం నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. కృష్ణా నది నీటి వాటాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. కేసీఆర్ మలిదశ ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. తెలంగాణ జల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. పాలమూరు ప్రాజెక్టు 90% పనులు పూర్తి చేసింది తామే అంటోంది బీఆర్ఎస్. నాడు కేసులతో అడ్డంకులు, నేడు నిధుల్లో కోతల, తెలంగాణ ప్రాజెక్టుల తాళాలు ఢిల్లీకి ఇస్తారా అంటూ బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. జనవరిలో గులాబీ బాస్ జల గర్జన చేయనున్నారు. ఊరూరా జల పోరాట యాత్రలు చేపట్టనున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరును జనాల్లో ఎండగట్టాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్. కవిత, కేసీఆర్ రీఎంట్రీతో గులాబీ బాస్ రీఎంట్రీతో జల గర్జనకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జల చైతన్య యాత్రలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదేవిధంగా జనవరి మాసం అంతా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కేసీఆర్ రీఎంట్రీ తర్వాత జల సాధన మలిదశ ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కేసీఆర్ అస్త్రశస్త్రాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90% పనులు బీఆర్ఎస్ పూర్తి చేసిందని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి, పాలమూరులో ప్రతి ఇంటికి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన విషయాన్ని వివరించాలని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కర్వెన కానీ ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పనులు ఎందుకు ముందుకు సాగలేదని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ప్రాజెక్టుల పనుల పురోగతికి సంబంధించి
ఎందుకు ముందుకు సాగడం లేదు? గతంలో కేసులు వేసి కొర్రీలు పెట్టారు, ఇప్పుడు నిధులకు కోత వేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. మొత్తం పాలమూరు రంగారెడ్డి రీడిజైన్ అంటేనే తెలంగాణకు ఆత్మగౌరవం. పాత డిజైన్తో ప్రాజెక్టు నిర్మిస్తే పూర్తిగా కరువు కన్నీళ్లే మిగులుతాయని చెప్పి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. మొత్తంగా జలగర్జన పేరుతో ఉద్యమించాలి. మలిదశ ఉద్యమానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మలిదశ ఉద్యమ శంఖారావాన్ని పూరించబోతున్నారు. జనవరిలో మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తిగా భారీ బహిరంగ సభలతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు అర్థమవుతుంది. ఇంటింటికి వెళ్ళి పోరు యాత్ర చేయాలి, జల చైతన్య యాత్రలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకు తగ్గట్లుగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక అయితే బీఆర్ఎస్ సిద్ధం చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.